మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు చిరంజీవి రెడ్డి. వారం క్రితం చెర్లపల్లి స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న మా సిస్టర్, మా అల్లుడు కోడలు విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన విషయమే. ఈరోజు ఈ మేడిపల్లి పిఎస్కి రావడం కారణం ఏంటంటే, ఈ జరిగిన ఘటనల్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని ఇతర ఛానళ్ళు నా మీద కానీ, మా మదర్ మీద కానీ, మా బావగారి మీద కానీ, ఇంకొకరి మీద కానీ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారని, అన్నే కారణమని, అమ్మే కారణమని, భర్తే కారణమని, ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పూటకో మాట గంటకో మాట ఛానల్లో ప్రచారం చేస్తున్నారండి. అందులో మెయిన్గా ఆర్టీవీ అని ఒకటి, తర్వాత తొలి వెలుగు అని ఒకటి, తర్వాత మనం టీవీ అని ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈ ఛానళ్ళ మీద కేసు లాడ్జ్ చేద్దామని గౌరవ శ్రీ గోవిందరెడ్డి గారిని అడిగినప్పుడు సార్ ఏమన్నారంటే, రెడ్డి నువ్వు ఇది డిఫమేషన్ కేసు ఫైల్ చేసుకోవాలి, ఇది మా పరిధిలోకి రాదు అని అన్నాడు. సార్ చెప్పినట్టు గౌరవ హైకోర్టులో ఆర్టీవీ యాజమాన్యం మీద మరియు తొలి వెలుగు ఆ రెండు వాళ్ళే ఒకరివే అని తెలుస్తున్నది. సో వారి మీద చట్టపరంగా కేసు పెట్టి ఆ కేసు ఖచ్చితంగా గెలిచేదాకా కూడా కొట్లాడతానండి. ఎందుకు అంటే వీళ్ళకు ఈ అంటే పర్టికులర్ వాళ్ళే అంటారు, చాలామంది ఉన్నారు. కానీ మేజర్గా ఒక 10 మంది చూసే ఛానల్, 10 మంది చూసే గొప్ప ఛానలే కాదనట్లేను. వాళ్ళు మంచి పని చేస్తున్నారు. కానీ ఈ విషయంలో కావాలని నన్ను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అది తప్పండి. నిందితుడు ఎవరో బాధితుడు ఎవరో తెలియదు. ఎంతసేపు ఒక టార్చర్ పెట్టుకుంటూ ఒకసారి పొద్దున్న లేస్తే మా సిస్టర్ మీద కూడా ఏదేదో కామెంట్స్ పెడుతున్నారు. ఒక 2 ఫోన్లు వాడిందని, పిల్లలకు తెలిసిపోయిందని, ఇంకోటి. ఇదే విధంగా రేపు మీ సిస్టర్ మీదనో ఇంకోరి మీదనో రాస్తే అది మీకు తెలుస్తుందండి ఈ బాధ అనేది. అది తప్పండి. మానుకోండి, ఇకనైనా మానుకోండి. మీరు మానుకోకున్నా కూడా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటారు. మీరు కేసులకు భయపడడం తెలుసు, ఎందుకంటే మీకు ఇదే పని కాబట్టి. ఇంకొకరికైనా వీళ్ళు అన్యాయం చేయొద్దు, ఇంకొకరైనా వీళ్ళు చేయొద్దు అంటే వీళ్ళ మీద కోర్టులో డిఫమేషన్ వేస్తే ఇంకొకరిని టార్గెట్ చేయడం బంద్ చేస్తారని దానికోసం చేస్తున్నానండి. ఆ విధంగా అది చేస్తాను. కారణాలు ఏం తెలియదండి. పోలీసు వారు కూడా అడిగారండి, ఏమైనా క్లూ ఉందా, ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అలాంటి ఏం లేవండి. డౌట్స్ ఉంటే మనమే, ఇప్పుడు నా కుటుంబమే పోయిందండి. ఇప్పుడు చెల్లె పోయింది, అల్లుడు పోయింది, కోడలు పోయింది. అనుమానం అంటే ఎందుకు చెప్పమండి? అనుమానం 100% చెప్తాం. అనుమానం అనేది లేదండి, ఎవరి మీద లేదండి. అలాంటివి ఏం లేదండి. తెలియదండి. అంటే ఎప్పుడు చెల్లె ఏమైనా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. 13 to 14 hours వర్క్ చేసేది, టీమ్ లీడ్ కాబట్టి. ఏమో కొన్ని ఛానల్లో చూసానంటే 16 మంది టీం అంటున్నారు. నాకు తెలిసేది 13-14 మంది ఏమున్నారు టీమ్ లీడ్. ఆ టీంకి ఏంటంటే టాస్క్ ఏమి అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వని పక్షంలో ఈమెనే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో అట్లా ఆ వర్క్ ప్రెషర్ అయితే బాగుండేది, చెప్పుకునేది. ఎందుకంటే చేసుకుంటున్న బ్రతికేటోళ్ళం అండి మేమైనా. జాబ్ బంద్ చేసే పరిస్థితి లేదు, అట్లని ఇది లేదు. అంటే అదే కారణం కాదని నేను అనుకుంటున్నాను. అది ఒక కారణమై ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఆ టార్చర్ అని కాదండి, అది వర్క్ అట్లా ఉంటుందండి. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా. ఎందుకంటే ఎవరు నిందించలేదు. ఎందుకంటే నేను కూడా వర్క్ చేసిన ఐటీ ఫీల్డ్ అనేది అంతే ఉంటుందండి. మన పొజిషన్ పెరుగుతున్న కొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుతుంటుందండి. అది డైరెక్ట్ క్లయింట్ ఇంటరాక్షన్ అనేది టీమ్ లీడర్కి, ఓన్లీ మేనేజర్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేశాను కాబట్టి. సో వాళ్ళ మీద భారం ఉంటుంది కాబట్టి కంప్లీట్గా వర్క్ టీం మెంబర్ తీసుకొని ఇచ్చే బాధ్యత ఉంటుంది. అదైతే ఉందండి. ఎప్పుడు నాకు మామూలుగా మాట్లాడడం చెప్పేది. నేను అంటే ఇబ్బందిగా ఉంది, చేయలేకుండా ఉండలేని పరిస్థితి, ఇబ్బందిగానే చేస్తున్నాను అని అనేదండి. ఆ ఒత్తిడి అయితే ఉన్నదండి. ఇంకా ఇతర ఏముందో అది తెలియదండి. అది లేదండి. ఆర్థికంగా అంటే అలాంటివి ఏం లేవండి. నాకు తెలిసి అయితే ఏం లేదు, అలాంటివి ఏం లేవు. కారణాలు అయితే ఏం కనిపించట్లేదండి. ఓకే.